సో జనరల్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తారో మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్స్కి ఆర్ బిగినర్స్కి ఆర్ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్కి అయితే నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు కూడా ఈ ఏమేమి టూల్స్ పర్ఫెక్ట్గా అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ అయ్యే వరకు అసలు ఏ టూల్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేస్తారో కొంతమందికి నాలెడ్జ్ అయితే ఉండకపోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్కి బోత్కి యూజ్ అవుతుందండి. ఫస్ట్ మీకు తెలియాల్సింది SDLC కాన్సెప్ట్స్ అండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దాని ఫ్లో, ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి కొన్ని ఫేజ్ ఉంటాయి, దాని ఫ్లో గురించి తెలియాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంపెనీస్లో ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ మెథడాలజీ ఎక్కువగా ఫాలో అవుతున్నారంటే అజైల్ ప్రాజెక్ట్ మెథడాలజీని. ఓకే, సో అందువల్ల మీకు అజైల్ కాన్సెప్ట్స్, స్క్రమ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, స్ప్రింట్ అని, స్ప్రింట్ ప్లానింగ్ అని, స్ప్రింట్ డ్యూరేషన్ అని, ఇలాగా కొన్ని కాన్సెప్ట్స్ అయితే మీకు తెలియాలి. ముందు బేసిక్గా ఈ రెండు తెలియాలి. SDLs అంటే ఏంటి, అజైల్స్ అంటే ఏంటి, స్క్రమ్ అంటే ఏంటి, స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే గిట్ ఆర్ గిట్ హబ్ వర్షన్ కంట్రోల్ గురించి తెలియాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ వర్క్ చేస్తుంటారు టీంలో. ఇక్కడ కోడ్ కాన్ఫ్లిక్ట్ కాకుండా ఎవరిది వాళ్ళు మెయింటైన్ చేయడానికి మనం ఈ వర్షన్ కంట్రోల్ని యూజ్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎడిటర్స్ తెలియాలి. మీరు జావా డెవలపర్ అనుకోండి, IntelliJ అని, ఎక్లిప్స్ అని ఉంటుంది. అదే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ వెబ్ డెవలపర్ అనుకోండి, VS కోడ్ అని. సో ఇలాగా కొన్ని ఐడీస్ ఉంటాయి, మీరు ఈజీగా మీ కోడ్ని ప్రొడక్టివ్ వేలో ఇంప్లిమెంట్ చేయడానికి, డెవలప్ చేయడానికి. అండ్ నెక్స్ట్ తెలియాల్సిన స్కిల్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండి. అంటే క్లయింట్ సర్వర్ ఎలాగ ఇంటరాక్ట్ అవుతాయి, ఎలా కమ్యూనికేట్ అవుతాయి, ఈ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ తెలిస్తే మీకేం తెలుస్తుందంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నుండి ఏపీఎస్ నుండి డేటాబేస్కి ఎలాగ ఇంటరాక్ట్ అవుతాయి, ఎలాగ కమ్యూనికేట్ అవుతాయి, ఎలా డేటా మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఫ్లో మీకు తెలియాలి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే బిజినెస్ లాజిక్స్ రాయడానికి, అది జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, .NET కావచ్చు, రియాక్ట్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో అండ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాటు వాటితో ఒక ఫ్రేమ్వర్క్స్ కూడా తెలిసి ఉండాలి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. జావా అయితే స్ప్రింగ్ బూట్ అని, పైథాన్ అయితే Django Flask అని, అన్నీ కూడా వెబ్ డెవలప్మెంట్కి ఈ ఫ్రేమ్వర్క్స్ హెల్ప్ అవుతాయి. అదే మీరు UI డెవలపర్ అయితే Node.js ఆర్ ఎక్స్ప్రెస్ అని, ఇలాగ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, మీరు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి డేటాబేస్ స్కిల్స్ అంటే SQL మోస్ట్లీ తెలిసి ఉండాలి. ఇంకా MySQL ఇలా కొన్ని బేసిక్ కమాండ్స్ అని తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఏదైనా స్మాల్ ప్రాజెక్ట్ డెవలప్ చేసినా కూడా డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వాలి. సపోజ్ మీరు ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకున్న ప్రాజెక్టు, ఆ ఎంప్లాయ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి కాబట్టి డేటాబేస్ని యూజ్ చేస్తుంటారు. ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ డేటాబేస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీకు డేటాబేస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, ఈ జనరేషన్ ప్రకారం అయితే క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే డెవాప్స్ స్కిల్స్ అన్నీ తెలిసి ఉండాలని చెప్పడం లేదు, మినిమం హోస్టింగ్ నాలెడ్జ్ అని ఉండాలి. లైక్ AWS కాన్సెప్ట్స్లో EC2 అని, S3 అని. సో ఇవి మినిమం నాలెడ్జ్ అయితే. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ CI/CD పైప్లైన్స్ గురించి కూడా తెలుసుండాలి, జెన్కిన్స్ కూడా తెలిసి ఉండాలి. అండ్ కొన్ని ప్రైమరీ స్కిల్స్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి. వీటితో పాటు ఇంకా అడిషనల్గా ఇంకా చాలా కావాలి, లైక్ API ఇంటిగ్రేషన్స్ అన్నీ ఉంటాయి. సో యాజ్ ఏ ఫ్రెషర్ అయితే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. లైక్ గెట్, పోస్ట్, డిలీట్ ఇవి ఎలా వర్క్ అవుతాయి, అండ్ JSON ఫార్మాట్, ఎక్సెల్ ఫార్మాట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వీటితో పాటు యూనిట్ టెస్టింగ్ కూడా చేస్తుంటారు. లైక్ జావా డెవలపర్ అయితే JUnit అని, అండ్ పైథాన్ డెవలపర్ అయితే PyTest అని, UI డెవలపర్స్ అయితే జస్ట్ ఆర్ మోచ్ అని, ఇలాగా కొన్ని యూనిట్ టెస్టింగ్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని డెవలప్ చేయగలుగుతారు. మీరు అందరూ అనొచ్చు, సో ఇన్ని నేర్చుకోవాలంటే కోర్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళకి కొంత అవకాశం ఉంటుంది. సో కంపెనీస్కి హైర్ చేస్తుంది మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసని కాదు, కంపెనీస్ హైర్ చేసుకుంటుంది మీరు రియల్ టైం ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి ఎలాంటి స్కిల్స్, టూల్స్ యూజ్ చేసి మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు, అలాంటి క్యాండిడేట్స్ మాత్రం ప్రిఫర్ చేస్తున్నాయి. నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, నాకు జాబ్ ఇవ్వండి అంటే ప్రజెంట్ అయితే ఈ కాంపిటీషన్లో కష్టమైపోతుంది. ఇదేదో డిస్కరేజ్ చేయడానికి కాదు, ఇన్ని స్కిల్స్ చెప్పారు మేము ఎక్కడ నేర్చుకోమని అనుకోవద్దు. వాస్తవంగా రియల్ టైం ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ఇవే మోస్ట్లీ యూజ్ చేస్తుంటారు. ఇవి కాకుండా అడిషనల్గా ఇంకా చాలా ఉంటాయండి, నేను ఇంకా అవి చెప్పలేదు. సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. అండ్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి.
ఓకే. అండ్ మోనిటరింగ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి, ఇంకా అదర్ అడిషనల్ కూడా ఉంటాయి, బట్ అవి అయితే నేను చెప్పలేదు. అండ్ మీరు కొలాబరేషన్ అవడానికి కూడా ఇంటర్నల్గా కొన్ని కంపెనీస్లో యూజ్ చేసే కొన్ని టూల్స్ ఉంటాయి, MS Teams అని. ఓకే, అవి కూడా నేను చెప్పలేదు. సో ఇన్ని ఉంటాయి. సో ఇవండి మీరు ఒక ప్రాజెక్ట్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడానికి కావాల్సిన స్కిల్స్. సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అండ్ కంటెంట్ వస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.